బాలకృష్ణ 2018 సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించారు. బాలయ్య నటించిన జయసింహ చిత్రం సంక్రాంతి విన్నర్గా నిలిచింది. కాగా బాలకృష్ణ తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారాలు మొదలయ్యాయి. ఏడాదికి 2-3 చిత్రాల్లో నటిస్తున్న బాలయ్య కుర్రాయి హీరోలతో పోటీ పడుతున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తేజ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ మాత్రం లేదు. బాలయ్యని మరో చిత్రంలో నటింపజేయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. జయసింహ నిర్మాత సి కళ్యాణ్ బాలకృష్ణతో మరో చిత్రం నిర్మించేందుకు యోచనలో ఉన్నాడట. జయసింహ చిత్రం విజయం సాధించడంతో బాలయ్య మంచి జోరు మీదే ఉన్నాడు. హుషారుగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించాల్సి ఉంది. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కానేలేదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేజ వెంకటేష్తో కూడా ఒక చిత్రానికి కమిట్ అయి ఉండడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ 2019 ఎన్నికల ముందు విడుదల చేయడమే టార్గెట్. దానికి ఇంకా టైం ఉండడంతోనే ఈ ఆలస్యం జరుగుతోందని కొందరు వాదన. ఈ గ్యాప్లో బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని జయసింహ నిర్మాత సి కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. సి కళ్యాణ్ బాలయ్యతో సినిమా కోసం దర్శకుడు వివి వినాయక్ను సంప్రదించాడు. కానీ వివి వినాయక్ పేరు చెప్పగానే బాలకృష్ణ నో అని చెప్పేశాడంట. నాకు వేరే కమిట్మెంట్లు ఉంది, ఇప్పుడు వివి వినాయక్తో నేను సినిమా చేయలేను అని చెప్పేశాడంట. దీంతో సి కళ్యాణ్ చేసేది లేక పటాస్ చిత్ర దర్శకుడు అనిల్ రావుపుడిని సంప్రదించినట్టు తెలుస్తుంది. అనిల్ రావుపుడిని బాలయ్యతో సినిమా కోసం ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కూడా పటాస్ చిత్రంతో అనిల్ రావుపుడి హిట్ ఇచ్చాడు. అనిల్ రావుపుడి పటాస్, సుప్రీం మరియు రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా హిట్లు అందుకుంటున్నాడు. ఇలాంటి దర్శకుడితో బాలయ్య సినిమా చేస్తే అదిరిపోవడం ఖాయమని నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.